విద్యార్థుల ఆందోళనలతో మొదలైన నిరసన హింసాత్మకంగా మారింది. కర్రలు విరిగాయి, రాళ్లు గాల్లోకి లేచాయి, పోలీసు వాహనాలు రోడ్డుపై బోర్లా పడ్డాయి. జూలై 20 నుంచి 23 వరకు విద్యార్థుల నిరసనల పేరుతో రాజధాని వీధులను యుద్ధ భూమిగా మార్చేసింది ఎవరు? అకస్మాత్తుగా రాళ్లు, కర్రలు, పదునైన ఆయుధాలు రోడ్ల మీదకి ఎలా వచ్చాయి? బంగ్లాదేశ్ తరహాలో ఉద్యమం జరుగుతుంది అని మైకుల్లో బరి తెగించి కూతులేసింది ఎవరు? విద్యార్థుల అమాయకత్వంతో ఆడుకుందెవరు? అసలు విద్యార్థుల ఆందోళనలో ఏం జరిగిందో డీకోడ్ చేసే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా విద్యార్థుల ఉద్యమం అంటే డిమాండ్లు, నినాదాలు, ధర్నాలు ఉంటాయి. కానీ జూలై 20 నుంచి 23 వరకు ఢిల్లీలో కనిపించిన దృశ్యాలు ఆ పరిధిని ఎప్పుడో దాటిపోయాయి. జంతర్ మంతర్, సంసద్ మార్గ్ నుంచి పట్నా వీధుల వరకు సాగిన ఈ రచ్చ పక్కాగా స్క్రిప్ట్ రాసి అమలు చేసిన ఒక సాయుధ దాడిని తలపించింది. డ్యూటీలో ఉన్న పోలీసులపైకి పదునైన వస్తువులు రావడం, ప్రాణరక్షణగా ఉండే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ జవాన్లను చుట్టుముట్టి కత్తులు, రాళ్లతో విరుచుకుపట్టడం వెనుక ఎవరు ఉన్నారు? ఇది కేవలం విద్యార్థుల ఆగ్రహం మాత్రమే అంటే ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. जैसे ही वहाँ पास पहुँचे तो हमने देखा कि उनमें से एक जवान को 25-30 की उग्र भीड़ ने काबू कर रखा है। उस जवान के सिर से काफ़ी खून निकल रहा था, उसका मुंह भी पूरा खून से सना हुआ था। उसी को बचाने की नीयत से मैंने इंटरवीन करने की कोशिश की। इसी दौरान मैं 1-2 मीटर उसको आगे भी लाया बचा के। भीड़ काफ़ी ज़्यादा उत्तेजित उग्र थी, नफरी में भी बहुत ज़्यादा थी। ఈ నిరసనల టైం లైన్ ను లోతుగా పరిశీలిస్తే ఈ అల్లరి ముక్కుల టార్గెట్ ఏంటో అర్థమవుతోంది. జూలై 20 పోలీస్ బస్సులపై రాళ్ల దాడి, వాహనాలు తిరగవేయడం ద్వారా భద్రతా బలగాల్లో భయాన్ని నింపే ప్రయత్నం చేశారు. జూలై 21 జవాన్లను ఒంటరిని చేసి చుట్టుముట్టి దాడులకు తెగబట్టారు. జూలై 22, 23 సంసద్ మార్గ్, పార్క్ హోటల్ పరిసరాలను రణరంగంగా మార్చి నిరసన ముసుగులో రాజధానిని గంటల తరబడి స్తంభింపచేశారు. 20 నుంచి 23 మధ్య ఢిల్లీ, పట్నాలో విద్యార్థుల నిరసనల పేరుతో కొందరు అల్లర్లకు పాల్పడ్డారు. నిరసనకారులు బ్యారిగేట్లను విరిచేసి డ్యూటీలో ఉన్న పోలీసులపై రాళ్లు, కర్రలు, పదునైన వస్తువులతో దాడి చేశారు. वहाँ पर एंटी गवर्नमेंट स्लोगन्स वो बोलने लगे, दिल्ली पुलिस मुर्दाबाद इस टाइप से बोलने लगे। तो मैंने उन पर ध्यान नहीं दिया, मैं अपनी ड्यूटी पे जा रहा था, मैंने कुछ बोला नहीं उनको। तो पीछे से उन्होंने फिर धक्का मुक्की स्टार्ट कर दी और फिर उन्होंने जो भी उनके हाथ में डंडा था, लाठी थी, कुछ प्लास्टिक के जो हमारे डंडे होते हैं पुलिस वाले, वो छीने हुए थे शायद उन्होंने, उससे उन्होंने हमला किया। धारदार हथियार भी थे उनके पास, कुछ चाकूनुमा टाइप से कुछ था जिससे वो मारने की कोशिश कर रहे थे लगातार मुझे। చట్ట వ్యవస్థ స్థైర్యాన్ని దెబ్బతీయడమే వీరి ప్రధాన లక్ష్యంగా కనిపించింది. और उस भीड़ में अच्छे लोग भी थे जिन्होंने बचाया, उनकी वजह से आज हम जिंदा हैं। कुछ बोल रहे थे, कोई नारेबाजी कर रहे थे, मारो 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 मारो। वहाँ से जो लोग गुजर रहे थे, क्या सभी को टारगेट किया जा रहा था, सिर्फ वर्दी वाले लोगों को टारगेट किया जा रहा था? पुलिस को टारगेट कर रहे थे। ఇది కేవలం విద్యార్థుల ఆందోళన కాదని పోలీసులు అనుమానిస్తున్నారు. విద్యార్థుల ముసుగులో కొందరు చొరబడినట్టు చెబుతున్నారు. अब जब ये सिर्फ स्टूडेंट लेड मूवमेंट नहीं था, इसमें जो एज ब्रैकेट इतना वेरी हो गया था, तो उसमें ये हम मान सकते हैं अभी तो एज ऑफ नाउ तो कि इसमें काफ़ी ऐसे लोग थे जो उपद्रवी लोग थे जिन्होंने स्टार्ट करी स्टोन पेल्टिंग करना या पब्लिक प्रॉपर्टी को डैमेज करना, जिन्होंने उकसाया लोगों को। सभी के चेहरों पर नकाब भी देखे गए। यस, काफ़ी लोगों ने अपने चेहरे ढके हुए थे, काफ़ी लोगों ने अपने मास्क लगा रखे थे। उन लोगों को धीरे धीरे हम अपनी जो टेक्निकल सर्विलेंस उनसे आइडेंटिफाई करने की कोशिश कर रहे हैं। जैसे जैसे इन्वेस्टिगेशन बढ़ती रहेगी, लोग आइडेंटिफाइड होते रहेंगे, हम उसको प्रॉपर्ली एक्शन लेते रहेंगे। విద్యార్థులు శాంతియుతంగా చేస్తున్న నిరసనలో గుండాయిజం చేసింది ఎవరు? విద్యార్థుల ముసుగులో వచ్చి పోలీసులపై దాడి చేసిన ఎల్లరి మూకలు ఎక్కడి నుంచి వచ్చాయి? అసలు విద్యార్థుల ఉద్యమాన్ని దారి మళ్లించి ప్రభుత్వాన్ని, చట్ట వ్యవస్థను సవాలు చేస్తున్న గుంపు ఎవరు? ఈ నిరసనల్లో వెలుగు చూసిన ఒక వైరల్ వీడియో మరింత అనుమానాలకు తావిస్తోంది. బంగ్లాదేశ్ తరహా పరిస్థితులను ఇక్కడ కూడా పునరావృతం చేస్తామంటూ కొందరు వ్యాఖ్యానించడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి? విద్యార్థులను కేవలం కవర్ పేజీగా వాడుకుంటూ ఆందోళనలోకి నేరస్తులు కూడా ప్రవేశించారు. ఢిల్లీ సీలంపూర్ ప్రాంతానికి చెందిన రౌడీ షీటర్ హాజీ అఫ్జల్ ఈ నిరసనల్లో కనిపించాడు. ప్రస్తుతం బెయిల్ పై ఉన్న ఈ నేరస్తుడు నిరసనలో పాల్గొని ప్రభుత్వంపై నినాదాలు చేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. విద్యార్థుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని అశాంతి అనే మంటల్లో చలి కాచుకోవాలని చూస్తున్న ఆ అదృశ్య శక్తులు ఎవరు? రాజధాని వీధుల్లో రక్తం చిందించడమే లక్ష్యంగా సాగిన ఈ కుట్ర వెనుక ఉన్న ముసుగును తొలగించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.